కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలందరినీ సంతోషానికి గురి చేస్తుంటే బడ్జెట్ పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంతో పాటు అసహనానికి గురి చేసింది. కుల గణన అంటూ దాన్ని ఎన్నికల అంశంగా మార్చి బడుగు బలహీన వర్గాల వారిని తప్పుద్రోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ తన కులమేంటో చెప్పాలని అనురాగ్ ఠాకూర్ వేసిన ప్రశ్నకు ఇంతవరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోడీ పుట్టిన కులాన్ని అవహేళన చేస్తూ బహిరంగంగా మాట్లాడిన రాహుల్ గాంధీకి తన కులం పేరు చెప్పుకోవడానికి ఎందుకు నామోషిగా ఫీల్ అవుతున్నాడో అర్థం కావడం లేదు. వైనాడ్ ఎంపీగా ఉండి అక్కడ వరదలతో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే రాహుల్ గాంధీ తీరికగా సందర్శించి కనీసం ప్రజలను ప్రత్యక్షంగా కలవలేకపోవడం, సందర్శన కూడా ఓ మీడియా మేనేజ్మెంట్ లాగా చేయడం స్థానిక ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అనునిత్యం అసంబద్ధ ఆరోపణలతో విమర్శిస్తున్న రాహుల్ గాంధీకి పార్లమెంటు వేదికగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఫేక్ సోషల్ మీడియా ద్వారా పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేయించడం కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలా కోర్చడానికి నిదర్శనం. రాహుల్ గాంధీ యొక్క వికృతి క్రీడలను భారతదేశ ప్రజలు మరింత స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అంతర్గత బహిర్గత శత్రువులతో చేతులు కలిపి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న రాహుల్ గాంధీ చేష్టలు ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించవు. రాబో రోజుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టబోయే చర్యలు దేశ హితం కోసం మరింత దృఢంగా ఉంటాయి. రాహుల్ గాంధీ బెదిరింపులకు ఎవ్వరూ భయపడే స్థితిలో లేరు.